ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక పెద్ద శుభవార్త. ఆ సమయం వచ్చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల పరీక్షల తేదీలు అధికారికంగా ప్రకటించారు. అసలా తేదీలేంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఏ ప్రకటన ఎందుకంత ముఖ్యమంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ విభాగంలో ఏకంగా 3,000కు పైగా, అంటే సరిగ్గా చెప్పాలంటే 3058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయబోతోంది. తెలుసు కదా, రైల్వే ఉద్యోగం అంటే ఎంత భరోసా ఉంటుందో. అందుకే ఇది లక్షలాది మందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అవును, ఈ వార్త అక్షరాలా నిజం. ఎన్నాళ్లుగానో ఉన్న నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదేనండి CBT-1 పరీక్షల అధికారిక తేదీలను ఖరారు చేసింది. ఇక ప్రిపరేషన్ గేర్ మార్చి టాప్ స్పీడ్లో దూసుకెళ్లాల్సిన సమయం వచ్చేసిందన్నమాట. సరే, మరి ఈ పరీక్షల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? దేశవ్యాప్తంగా లక్షలాది మంది అప్లై చేశారు కాబట్టి బోర్డు ఈ పరీక్షలను ఒకేసారి కాకుండా 3 వేర్వేరు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇక్కడ ఉన్న తేదీలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫేజ్ 1 అంటే మొదటి దశ పరీక్షలు మే 7, 8 మరియు 9 తేదీల్లో జరగబోతున్నాయి. ఆ తర్వాత రెండవ దశ జూన్ 13 మరియు 14న ఉంటుంది. ఇక ఫైనల్గా మూడవ దశ జూన్ 16న మొదలై జూన్ 21 వరకు జరుగుతుంది. సో ఎవరి పరీక్ష అయినా ఈ తేదీలోనే ఒక రోజు ఉంటుంది. ఈ తేదీలను వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోవడం చాలా ముఖ్యం. పరీక్ష తేదీలు తెలిసాయి కదా, కానీ అదొక్కటే కాదు. అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన మరికొన్ని కీలకమైన తేదీలు, సమాచారం కూడా ఉన్నాయి. వాటినిప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ నంబర్పై ఫోకస్ పెట్టాలి. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. అభ్యర్థులకు ఏ సిటీలో ఎగ్జామ్ పడింది, ఖచ్చితంగా ఏ తేదీన పరీక్ష ఉంది అనే వివరాలు వాళ్ల పరీక్షకు సరిగ్గా 10 రోజుల ముందు మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అందువల్ల ఆ టైంలో వెబ్సైట్ను తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. ఇక మరో ముఖ్యమైన సంఖ్య 4. ఈ కాల్ లెటర్ అంటే మన హాల్ టికెట్ అన్నమాట. ఇది పరీక్ష తేదీకి కేవలం 4 రోజుల ముందు నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఉండాలంటే ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. సరే, ఈ తేదీలన్నీ మైండ్లో ఉన్నాయి కదా, మరిప్పుడు అభ్యర్థులు స్టెప్ బై స్టెప్ సరిగ్గా ఏమేమి పనులు చేయాలో, ఏ ఆర్డర్లో చేయాలో వివరంగా చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. జస్ట్ 3 అంటే 3 స్టెప్స్. మొదటిది, అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. రెండోది, పరీక్షకు 10 రోజుల ముందు లాగిన్ అయి కేటాయించిన పరీక్షా నగరం, తేదీ వివరాలు తెలుసుకోవాలి. ఇక చివరిగా 3వ స్టెప్, పరీక్షకు 4 రోజుల ముందు హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుని ఒక క్లియర్ ప్రింటౌట్ తీసుకోవాలి. చూశారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. తేదీలు వచ్చేశాయి, ప్రక్రియ ఏంటో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడంతా అభ్యర్థుల ప్రిపరేషన్ మీదే ఆధారపడి ఉంది. మరి ఈ పరీక్ష కోసం ప్లాన్ ఏంటి? ఈ మిగిలిన కొద్ది సమయంలో సన్నద్ధతను ఎలా పదును పెట్టుకోవాలి? మంచి ప్లాన్ వేసుకుని విజయం వైపు అడుగులు వేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.